అర్థమైందా? మ్యాచెస్ అయినటువంటి చెల్లెమ్మలకు 5116, ఆడబిడ్డ పుడితే 5116, ఆడబిడ్డ పెళ్లికి 5116, మనిషి దురదృష్టవశాత్తు ప్రమాదవశాత్తు జరిగినటువంటి ఇన్సిడెంట్ జరిగి మరణించినటువంటి కుటుంబానికి 10,000 రూపాయలు తీసుకొచ్చేసేసి దాంతో పాటుగా 100 నుంచి 150 మందికి అదే రోజు భోజనాల కార్యక్రమం కూడా పెడదాం నెక్స్ట్ నుంచి. ఎందుకంటే అది నా బర్త్డే కానుకగా చేస్తున్నా. 12వ తారీఖు 12వ నెల సైద్ అన్నది బర్త్డే, జన్మదిన శుభాకాంక్షలు. మీ అందరితో మీ అందరి దీవెనలు ఉండాలి. జరగబోయేటటువంటి దాంట్లో ప్రతి ఒక్క చిన్న కార్యక్రమం కాడి నుంచి ప్రతిదీ మనందరం ఒక సమిష్టిగా ఉంటే, నేను అనేది ఏంటంటే మన దగ్గర మనకున్నటువంటి సమస్యల పట్ల ఆలోచన చేసేటటువంటి నాయకుని ఎంచుకోండి. అది సైదన్నే కావాలని కాదు, సైదన్న కంటే మంచోడు వస్తే వాళ్ళని ఎంచుకోవాలి. కానీ ప్రతి పేద వాళ్ళని చూడాలి, వాళ్ళకి అండగా ఉండాలి. ఇలా ఎన్ని కష్టాలు వచ్చినా ఏంది వాస్తవికంగా చెప్పాలంటే నా భార్యకు బాగలేదు, ఆమె చావు బతుకుల మధ్యలో ఉండే ఆమెను కాపాడుకుంటూ ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఇంతవరకు సైదులన్న రాసుకున్నటువంటి లిస్టులో ఏ ఒక్కరు కూడా మిస్ కాలేదు. ఎందుకంటే 4 రోజులు వెనక ముందు, ఇప్పుడు ఈ చెల్లెమ్మ కంటే 7గురు ముందలయ్యారు. వాళ్ళకి ఎల్లుండి పెడుతున్న కార్యక్రమం. కాకపోతే మీకు ఇప్పుడు నేను నిన్న వచ్చిన ఇక్కడికి ఈ లైన్లో ఇది అయిపోతుంది కదా అన్న ఒక ఆలోచనతో చేసిన. ఇప్పుడు ఈ రోజు అయింది వరుస చెప్తున్నా, 7గురు ఆల్రెడీ ఉన్నారు లైన్ మీద. వాళ్ళని ఆ చెల్లెమ్మని కలవాలి అంటే ఒక్కటే రోజు వాళ్ళని రేపు కలుస్తా, రేపు ఎల్లుండో కలిసేసి నేను మాలేసుకుంటా. కాబట్టి అందరూ ఆలోచన చేయండి. ప్రతి ఒక్క అక్కకు, ప్రతి ఒక్క చెల్లెకు, ప్రతి ఒక్క అన్నకు, ప్రతి ఒక్క తమ్ముడికి, ప్రతి ఒక్క అమ్మకు, ప్రతి ఒక్క అయ్యకు చెప్పేది ఏంటంటే నేను మంచిని ఎంచుకోండి, మార్పు కోరుకోండి. ఈరోజు మన కాలనీలలోకి రావాలంటే ఖాళీ ఎలక్షన్ మూమెంట్లోనే వస్తారు. ఎలక్షన్ మూమెంట్లో వచ్చి ఏం చేస్తారు, మన ఇంట్లో ఉన్నటువంటి ఎవరినో ఒకరిని తీసుకుపోతారు, ఒక గంట సేపు కూర్చోబెట్టుకుంటారు, మాటలు చెప్తారు, వాళ్ళని అదో ఇదో చేపించేసేసి తినిపించి తాపించి ఆ రోజు వచ్చేసి ఏం సీనయ్య బాగున్నావా, ఎల్లయ్య బాగున్నావా, ఎన్నడు మందలించినప్పుడు ఆ వారం రోజులు 10 రోజులు మందలిస్తారు. మనం కూడా ఏం చెప్పాలంటే వాళ్ళు ఏదైతే చెప్తారో దానికి మనం సరే అని చెప్పేసి అనాలి. మీ మనసు మీ మైండ్ ఏది చెప్తే అది ఆలోచన చేసుకోవాలి. నాకు ఒకటే ఏంటంటే ఈ గడ్డ మీద పుట్టడం చాలా నా యొక్క అదృష్టం. ఏంటంటే ఈ తిరుమలగిరి గడ్డ మీద నా బడుగు బలహీన వర్గాల ప్రజలు ఉన్నారు. ఖచ్చితంగా నేను ఏదో ఒకటి చేయాలి. ఏ పదవులు ఆశించలేదు. ఇలా 3.5 సంవత్సరాల నుంచి అనేక ప్రోగ్రామ్స్ చేసినాం. ఇక్కడ ముత్యాలమ్మ తల్లి మొన్న నేను ఆ మంచినీళ్ళ బావి దగ్గర చూసిన. ఏంది ఎలాంటిది కార్యక్రమం లేనప్పుడు కట్టిస్తే అది వేరుంటుంది. నేను ఈరోజు మీకు చెప్తున్నా, ఆ ముత్యాలమ్మ తల్లి దీవెన ఖచ్చితంగా మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. ముత్యాలమ్మ తల్లి గుడికి పెద్ద ఎత్తున గుడి కట్టి ఆ గుళ్ళో విగ్రహం తయారు చేపించి పెట్టి విగ్రహ ప్రతిష్ట చేసి అందరికీ కాలనీ మొత్తం భోజనాలు చేసేసి మీ చుట్టుపక్కల అందరికీ కూడా అక్కడ భోజనాలు వేసి గేట్ వేసి గేట్కి తాళం వేసి ఇస్తా. అర్థమైందా? ఇది ఎవరికి ఎలాంటి ఆపద ఉన్నా నేనున్నా అనే ఒక భరోసా ఇస్తున్నా. నేను మందిని కాదు, మీ కొడుకుని అనుకోండి, మీ అన్నని అనుకోండి, ఏంది ఇదంతా ఆలోచన చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఎక్కడో ఒక దగ్గర కూర్చున్న దగ్గర తెలవని వాళ్ళకు తెలియపరచండి. ఏమంటో చెల్లి, అంతేనే కదా? అట్లా ఒకటమ్మా, నేను ఒక్కటే చెప్తున్నా, మీకు ఎనీ టైం ఆపద వస్తే సైదన్న ఉన్నాడు. సైదన్న ఇల్లు ఎప్పుడు గేట్లు తెరిచే ఉంటాయి. అది పేదల ఇల్లు. నేను ఒక పేదవాని కొడుకుగా పేదలకే ఆలోచన చేస్తున్నా. పేదరికం మంచిగా ఉండాలి, నేను అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనే ఒక కాన్సెప్ట్తో ఉన్నా. అర్థమైందా? ప్రతిరోజు ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా నాకే ఆపద వచ్చినట్టుగా నాకు ఆ బాధ అనిపిస్తుంటుంది. కాబట్టి అన్ని రకాలుగా అండగా ఉందాం. మీ అందరు కూడా అండగా ఉండి ఒకసారి ఆలోచన